కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకొని సిపి గౌస్ ఆలం కౌన్సిలింగ్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో పోలీసులు మెరుపుదాడులతో హల్చల్ చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీని దిగ్బంధం చేసి తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు రామకృష్ణ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఇంటింటా సోదాలు నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తనిఖీలను సిపి గౌస్ ఆలం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 117 బైక్లు, 7 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. అనుమానితులు తిరిగిన అక్రమ దందాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి కోరారు. జరిగింది విత్ ఆర్ వితౌట్ హెల్మెట్ ఎట్లా ఉంది, సేమ్ లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది. యాక్సిడెంట్ ఇద్దరు బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు. గర్ల్ చనిపోయింది బికాస్ హెల్మెట్ షీ వాజ్ నాట్ వేరింగ్. సేమ్ ఇక్కడ వీడియో చూపించారు. అట్లాగే హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారు. సో ఇది వీడియో చూస్తే హెల్మెట్ కి ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. అట్లాగే చాలా మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తారు. మీరు కూడా మంచి, ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ డ్రంక్ డ్రైవింగ్, కానీ వేరే వాళ్ళు డ్రంక్ ఉండవచ్చు, వాళ్ళ వల్ల కూడా యాక్సిడెంట్ జరగవచ్చు. ఏమైనా ఉంటే స్పెషల్లీ 2 వీలర్లో ఉంటే హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి.